బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భాజపా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రికి నిన్న తెలిపిన విధంగానే పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎన్నుకుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. సో ఈ ప్రతిపాదనను నిన్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ప్రకటించారు, మంత్రికే తెలిపారు. అయితే వెంకయ్య నాయుడు ఊహాగానాలకి ఆస్కారం ఇవ్వదలుచుకోవట్లేదని, బోర్డు మీటింగ్ తర్వాతే ఏ విషయం వెల్లడవుతుందని మీటింగ్ వెళ్ళడానికి ముందు మీడియాతో మాట్లాడిన దృశ్యాలు కూడా మనం కొద్దిసేపటి క్రితం చూసాం. పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ ముగిసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని రేపు నామినేషన్ వేయించనుంది బీజేపీ. సో దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. బోర్డు సమావేశం ముగిసింది. మోదీకి తన నిర్ణయాన్ని వెలుబుచ్చారు అమిత్ షా. సో ఏకపక్షంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ఆయనను నిర్ణయం తీసుకున్నారు. సో రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఢిల్లీ నుంచి మీటింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫు నుంచి బరిలోకి దింపాలన్న నిర్ణయం పార్లమెంటరీ బోర్డు తీసుకుంది. నిజానికి ఈ విషయం గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. వెంకయ్య నాయుడికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం దక్కుతుంది అని అనుకున్న మేరకే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే వెంకయ్య నాయుడు మాత్రం మొదటి నుంచి ఈ పదవి పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు, అయిష్టత ప్రదర్శిస్తూ వచ్చారు. గతంలో ఇదే అంశం మీద ఆయన్ని ప్రశ్నించినప్పుడు తాను ఎప్పటికీ ఉషాపతినే తప్ప ఉపరాష్ట్రపతిని కాను, ఎప్పుడు నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉండే వ్యక్తిని నేను, ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో కలుస్తూ ఉండే పదవులంటేనే తనకు ఎక్కువ ఇష్టం అంటే చెప్తూ వచ్చేవారు. అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం మాత్రం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఈ పదవి కోసం ఒప్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ విషయానికి వచ్చేసరికి ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక అనేక బిల్లులను తీసుకొస్తున్నప్పటికీ లోక్సభలో ఉన్న ఫుల్ మెజారిటీతో పాస్ అవుతున్నా, రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య చాలా బిల్లులు ఆగిపోతూ వచ్చేవి. అక్కడ మోకాలు అట్టుతున్న పరిస్థితి ఉండేది. ఇప్పటికీ సంఖ్యాబలం అక్కడ పూర్తిగా లేదు. అట్లాంటి రాజ్యసభను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే రాజ్యసభకు అధిపతిగా ఉపరాష్ట్రపతి ఉంటారు. అందుకనే ఉపరాష్ట్రపతిగా సమర్థవంతమైన నేతను నియమిస్తే గనక రాజ్యసభను తమ నియంత్రణలో ఉంచుకోవచ్చన్న భావనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకే వెంకయ్య నాయుడిని ఎన్నుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇక ప్రాంతీయ సమీకరణాల ప్రకారం చూసినా సరే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి రామ్నాథ్ కోవింద్ ఎన్నుకున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ తరపు నుంచి చూసుకుంటే కనుక వెంకయ్య నాయుడు సీనియర్ మోస్ట్ లీడర్ గా కనిపిస్తున్నారు. పైపెచ్చు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా దీర్ఘకాలికంగా చట్టసభల్లోనూ ఉన్నారు. ఆయన చట్టసభల అనుభవం సుదీర్ఘంగా ఉంది. న్యాయశాస్త్రం చదువుకున్న వ్యక్తి. అందుకే ఉపరాష్ట్రపతి పదవి వంటి రాజ్యాంగ పదవుల్లో ఆయన అయితేనే సరిగ్గా సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉంది. అందుకే ఆయనకి ఇష్టం లేకపోయినా సరే పార్టీ అధిష్టానం ఒప్పించి మరి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. 7:30 గంటలకు అమిత్ షా దీని మీద ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికైతే బోర్డు సమావేశం ముగిసి వెళ్లిపోతున్న నేతల ద్వారా అందిన సమాచారం ఇది. కానీ మహాత్మా, మంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి అంత సుముఖంగా లేరు అని నిన్నటి నుంచి ఆయన వర్గం నుంచి వస్తున్న సమాచారమే మనకు తెలుస్తోంది. ఆయనకి యాక్టివ్గా ఉంటారు. సో మోదీ సమర్థ నాయకత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నా ధ్యేయం, నాకు ఆ పదవి వద్దు అని ఆయన చెప్పినట్టుగా తెలిసింది. కాకపోతే ఇప్పుడు బలవంతంగా ఈ పదవిని ఆయన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఇష్టం లేకపోయినా దీని గురించి ఏమనుకుంటున్నారు మిగిలిన మంత్రులు కానీ, కేబినెట్ వర్గం కానీ బోర్డు సమావేశం తర్వాత? నిజానికి ఉపరాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్య నాయుడు మొదటి నుంచి కూడా విముఖతనే వ్యక్తం చేస్తూ వచ్చారు, అయిష్టతనే వ్యక్తం చేస్తూ వచ్చారు. దానికి ఆయన చెప్తున్న కారణాలు కూడా వేరుగా ఉన్నాయి. ఆయన చెప్పేది ఏంటంటే తనకు ఎప్పుడు కూడా నిత్యం బిజీగా ఉండాలి, ప్రజలతో మమేకమవుతూ ఉండాలి, రాజకీయాల్లో పూర్తిగా మునిగి తేలుతున్న వ్యక్తిని నేను, రాజకీయాలతో సంబంధం ఉన్న పదవులైతేనే ఇష్టపడతాను అంటూ చెప్పేవారు. గతంలో డిఫెన్స్ మినిస్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం వచ్చినా కూడా
తాను నిరాకరించానని చెప్పారు. ఎందుకంటే డిఫెన్స్ మినిస్ట్రీలో పెద్దగా సామాన్య జనంతో సంబంధాలు ఉండవు, డిఫెన్స్ ఫోర్సెస్ తోటి మినహాయిస్తే, అందుకే ఆ పదవిని కూడా వదులుకున్నాను అంటూ ఆయన చెప్పుకొని వచ్చారు. అలాగే ఒక సందర్భంలో ఉషాపతినే తప్ప ఉపరాష్ట్రపతిని కాను అంటూ కూడా ఆయన చమత్కరిస్తూ మరీ చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకి ఈ పదవి పట్ల పెద్ద ఇష్టం లేదు అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే పార్టీ నిర్ణయం అమలు చేయాల్సి వస్తుంది, పార్టీ ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయం అయితే ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు అయితేనే సరైన వ్యక్తి అన్న భావనలో పార్టీ ఉందని మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా రాజ్యసభకు చైర్మన్ గాను ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు కాబట్టి రాజ్యసభను దృష్టిలో పెట్టుకుని ఒకటి ఇతర పార్టీ ప్రయోజనాలను, ప్రాంతీయ సమీకరణాలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవము, చట్టసభల అనుభవము, న్యాయశాస్త్రం మీద పట్టు, ఇట్లాంటివన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వెంకయ్య నాయుడుని ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది. ఆయన అయిష్టత వ్యక్తం చేసినా సరే పార్టీ ప్రయోజనాలను వీటన్నిటిని వివరించి ఆయన్ను ఒప్పించి మరి ఈ పదవికి కట్టబెట్టాలన్నట్టుగా పార్టీ అధిష్టానం చూస్తుందని మనకు అర్థమవుతుంది. మహాత్మా వెంకయ్య నాయుడే స్వయంగా రామ్ నాయక్ని ప్రస్తావించారు. 6 సార్లు ఎంపీ అయినా ఆయన చాలా బాగా సూట్ అవుతారు అన్నారు. ఆ తర్వాత దక్షిణాదికి చెందిన కేరళకు చెందిన ఒక కేంద్ర మాజీ మంత్రిని ప్రస్తావించారు, రాజగోపాల్ని, తమిళనాడుకు చెందిన గణేషన్ని ప్రస్తావించారు, చివరికి మన విద్యాసాగర్ రావుని కూడా ఆయన రిఫర్ చేశారు. సో ఈ పేర్లేమి పరిశీలనలోకి రాకుండానే ఏకపక్షంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడినే ఉంచాలని అధిష్టానం భావించిందా? నిజానికి ప్రాంతీయ సమీకరణాలను వీటన్నిటిని కూడా మొదట చూసినప్పుడు దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఇవ్వాలన్నది మొదట నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఉన్న బీజేపీ నేతల్లో సీనియారిటీ ఎవరికి ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎవరికి ఉంది, ఈ విషయాలకు వచ్చేసరికి వెంకయ్య నాయుడుతో పోటీ పడే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వెంకయ్య నాయుడుకి ఇవ్వాలనుకోవడం వెనక కొన్ని ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా తమ ప్రాధాన్యతను కోల్పోతున్న వాతావరణం చూస్తున్నాం. ఎలాగంటే ఇటు మురళీ మనోహర్ జోషి కావచ్చు, ఎల్కే అద్వానీ కావచ్చు, అట్లాంటి సీనియర్ నేతలు కేసుల్లో ఇరుక్కోవడం, నిజానికి రాష్ట్రపతి పదవి ఎల్కే అద్వానీకే ఇస్తారని తొలుత ఊహాగానాలు చర్చ జరిగినప్పటికీ ఆయన బాబ్రీ మసీదుకి సంబంధించిన కేసులో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇవ్వకుండా అయిపోయింది. కేవలం ఒక మార్గదర్శక మండలిలో మాత్రమే ఆయన కూర్చోబెట్టారు. అలాగే ఒక పార్టీ పాలసీ ప్రకారం చూసినా సరే వయస్సు ఎక్కువగా ఉన్న నేతలు అంటే 75 years ని మొదట్లో కటాఫ్ గా పెట్టుకుని 75 ఏళ్లు పైబడిన నజ్మా హెప్తుల్లాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి ఆమెకు ఒక గవర్నర్ పదవినిచ్చి మణిపూర్కి పంపించారు. ఆ తరహాలో ఇప్పుడు ఏమైనా కటాఫ్ ఏజ్ ని కుదించి గాని సీనియర్లు ఉంటే తమకేమన్నా ఇబ్బంది అవుతుందని కానీ పార్టీ అధిష్టానం కానీ లేదంటే ప్రధాని కానీ భావించారా అన్నది ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మరి పార్టీ వైపు నుంచి అయితే ఇంకా ఎటువంటి ప్రకటన లేదు. ఇప్పుడు మరి కాసేపట్లో మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. అప్పుడు అడిగిన ప్రశ్నలకు పార్టీ ఏ రకంగా సమాధానం ఇస్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. కానీ వివిధ సమీకరణాలు, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వెంకయ్య నాయుడు ఎంపిక జరిగిందని, ఆయన్ని ఒప్పించడం వెనుక కూడా పార్టీ అధిష్టానం ఒత్తిడి చేసి మరి ఒప్పించిందని అయితే మనకు అర్థమవుతుంది. రైట్ మహాత్మా. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరుని ఖరారు చేసినట్టుగా బోర్డు మీటింగ్ తర్వాత మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందట సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరికొద్దిసేపట్లోనే ఆ ప్రకటన కూడా ఉంటుంది అనుకుంటున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఉత్తరాది నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఇప్పటికే ఎంపిక చేశారు. సో దీంతో దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలి అని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమైనట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వెంకయ్య అభ్యర్థిత్వం ఖరారుతో ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి విజయం ఈజీ కాబోతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లోని మొత్తం 787 మంది సభ్యులున్నారు. ఎన్డీఏతో పాటు బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలను కలుపుకుంటే 527 మంది సభ్యుల బలం ఎన్డీఏ పక్షానుకున్నట్టుగా అయ్యింది. రాజ్యసభ బలం లేకపోవడంతో పాటు వివిధ కారణాలు దృష్టిలో పెట్టుకున్న హైకమాండ్ వెంకయ్య వైపు మొగ్గి చూపినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతే ఉంటారు. దీనికి వెంకయ్య నాయుడు అయితే సరిగా ఫిట్ అవుతారు అని అధిష్టానం భావించిందని సమాచారం.
భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఒకరైన ముప్పవరపు వెంకయ్య నాయుడు 1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు పుట్టిన వెంకయ్య నెల్లూరులోని విఆర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లా చేశారు. 1973-74 నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగారాయన. ఆ తర్వాత బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1978లో తొలిసారిగా ఉదయగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 83లో మళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 88లో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 88లో రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్య 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 జూలై 1 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య మోదీ కేబినెట్లో సమాచార ప్రసార శాఖలతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు, బీజేపీ అధిష్టానం ఎన్డీఏ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుంది, ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు అని చెప్పి. సో దీని పట్ల మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి సార్? నమస్కారం అండి. చాలా సంతోషం అండి. తెలంగాణ उसमें पार्लियामेंट्री बोर्ड के सभी सदस्य और एनडीए के सभी साथियों से चर्चा करने के बाद पार्लियामेंट्री बोर्ड ये निर्णय पर पहुंचा है कि भाजपा के वरिष्ठ नेता और अर्बन डेवलपमेंट मिनिस्टर श्री एम वेंकैया नायडू जी एनडीए की ओर से उपराष्ट्रपति पद के लिए प्रत्याशी हैं। वेंकैया नायडू का परिचय देने की वैसे जरूरत नहीं है। अक्रॉस द पार्टी लाइन वेंकैया जी देश के वरिष्ठतम नेताओं में से एक हैं। श्री वेंकैया नायडू 1970 से ही सार्वजनिक जीवन में रहे। पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे, भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे, 1 बार भारतीय जनता पार्टी के ग्रुप के नेता रहे, 4 बार राज्यसभा के सदस्य रहे। वैसे देखें तो करीब 25 साल से लंबा सुदीर्घ संसदीय कार्य का उनका अनुभव है। वो अटल जी की सरकार में ग्रामीण विकास मंत्री रहे और अभी श्री नरेंद्र मोदी जी की सरकार में वो अर्बन डेवलपमेंट मिनिस्टर और आईएनबी मिनिस्टर के नाते यशस्वी रूप से काम कर रहे हैं। वेंकैया जी बचपन से ही भारतीय जनता पार्टी के साथ जुड़े रहे और एक छोटे से कार्यकर्ता से शुरू होकर एक किसान परिवार से आकर आज वेंकैया जी भारतीय जनता पार्टी के सभी संगठनात्मक पदों पर काम करते करते देश के अर्बन डेवलपमेंट मिनिस्टर हैं। वेंकैया जी का नाम एनडीए के सभी साथी दलों ने उसका स्वागत किया है और भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड ने सर्वानुमत से श्री वेंकैया नायडू जी के नाम पर अपनी मुहर लगाई। कल वेंकैया जी अपना नामांकन करेंगे
उपराष्ट्रपति पद के प्रत्याशी के नाते, एनडीए के प्रत्याशी के नाते भारतीय जनता पार्टी के प्रत्याशी। धन्यवाद। ऑपोजिशन ने ऑलरेडी अपना नाम डिक्लेयर कर चुके हैं, तो सर्वानुमति करनी होती तो शायद वो थोड़ा राह देखते। सर कितने बजे होगा नॉमिनेशन सर? अभी तो 11 बजे का तय है, तो आपको और भी मीडिया विभाग की ओर से सूचित किया जाएगा थोड़े समय। अमीषा जी, एक छोटा सवाल है कि ऑपोजिशन के जो कैंडिडेट हैं गोपाल कृष्ण गांधी, उनके ऊपर एनडीए के ही आपके पार्टनर संजय राउत और शिवसेना ने आरोप लगाया कि याकूब मेमन मामले में उन्होंने राष्ट्रपति के पास उसको माफी देने के लिए पत्र लिखा था। आपको लग रहा है कि एनडीए के जो उम्मीदवार है उसका कद और जो अपोजिशन का उम्मीदवार गोपाल कृष्ण गांधी, ये दोनों में काफी अंतर है, खासकर आतंकवाद और अलगाववाद के मुद्दे पर? देखिए, मैं ये सारी चीजों में पढ़ना नहीं चाहता। मैं इतना जानता हूं कि वेंकैया नायडू जी अक्रॉस द पार्टी लाइन देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है। इसलिए पूरे एनडीए के दलों ने और भारतीय जनता पार्टी ने उनके नाम को चयनित किया है। वो क्या बोले उन्होंने? ऐसी कोई बात नहीं है। वेंकैया जी ने शुरुआत से ही पार्टी के हर निर्णय को स्वीकारा है और ये निर्णय को भी उन्होंने बड़े मन से स्वीकार किया। धन्यवाद। बहुत सारे नाम होते हैं, मगर अंत में ये नाम फाइनल किया। धन्यवाद। బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంకయ్య నాయుడు పేరుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్య ఎంపికపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు వెంకయ్య నాయుడుకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధాని మోదీ మళ్లీ ఫోన్ చేశారు. వెంకయ్య కూడా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మద్దతిచ్చినట్టుగానే మద్దతివ్వాలని ఆయన కోరారు. సో వెంకయ్యను ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు కూడా అభినందించారు. అనేక పేర్లను పరిశీలించాము, అయితే అందరికంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు అయితేనే సరిపోతారని బోర్డు నిర్ణయం తీసుకుంది అని అమిత్ షా ప్రకటించారు. సో వెంకయ్య నాయుడు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పి అమిత్ షా ప్రకటించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరును ఖరారు చేసింది బీజేపీ ఎన్డీఏ. కొద్దిసేపటి కిందట సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని అధ్యక్షుడు అమిత్ షా మీడియాకి వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేయనున్నారు. రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేశారు రాష్ట్రపతిగా. దీంతో దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడానికి కారణమైంది. అలానే విద్యార్థి దశ నుంచి బీజేపీని అంటిపెట్టుకుని అలానే వివిధ హోదాలను సమర్థవంతంగా నిర్వర్తించిన వెంకయ్య నాయుడు వైపే పార్టీ మొగ్గు చూపినట్టుగా అమిత్ షా ప్రకటించారు. దీంతో ఏకగ్రీవంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరును బోర్డు ప్రతిపాదించింది. దాన్ని వెంకయ్య నాయుడు కూడా అంగీకరించినట్టుగా అమిత్ షా ప్రకటించారు.
వెంకయ్య అభ్యర్థిత్వం ఖరారుతో ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి విజయం ఈజీ కాబోతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లో మొత్తం 787 మంది సభ్యులుంటారు. సో ఎన్డీఏతో పాటు బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలను కలుపుకుంటే 527 మంది సభ్యుల బలం ఉంది. కాబట్టి వెంకయ్య నాయుడు గెలుపు నల్లేరు మీద నడకే. మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఒకవేళ ఆయనకు పోటీగా ఎవరినైనా నిలబెడితే అది వారి ఇష్టం, ప్రతిపక్షాల ఇష్టం, బట్ మేము వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని చెప్పి అమిత్ షా ప్రకటించారు.